ఫ్రెండ్స్ లాస్ట్ 2-3 డేస్ నుంచి నన్ను చాలా మంది క్వెషన్ అయితే అడుగుతున్నారు. పిక్సెల్ 8 తీసుకోవాలా? సామ్‌సంగ్ గెలాక్సీ S23 తీసుకోవాలా? లేకపోతే ఐఫోన్ 13 తీసుకోవాలా? ఎందుకంటే 30,000-40,000 మధ్యలో వస్తున్నాయి. పిక్సెల్ 8 వచ్చేసరికి డీల్ ప్రైస్ రూ. 32,000 వస్తుంది. అండ్ సామ్‌సంగ్ గెలాక్సీ S23 వచ్చేసరికి డీల్ ప్రైస్ రూ. 37,000 వస్తుంది. ఐఫోన్ 13 రూ. 38,000 వస్తుంది. ఇప్పుడు మీరు అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ చూద్దాం. వీడియో బాగా సాగదీయను. షార్ట్ కట్‌గా చెప్పేస్తాను. ఎవరికి ఏ ఫోన్ సెట్ అయిద్దో. సో 3 మంచి ఫోన్సే. 3 మంచి బ్రాండ్స్, సూపర్ బ్రాండ్స్, 3 కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్సే. టాప్ బ్రాండ్స్ 3. సో అందుకే అందరూ కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు ఏది తీసుకోవాలని చెప్పేసి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తది. దాని ప్రకారం మీరు చూస్ చేసుకోండి ఏదైనా ఒక ఫోన్. ఫస్ట్ మనం డిస్‌ప్లే నుంచి వద్దాం. డిస్‌ప్లే విషయానికొస్తే మాత్రం అన్ని మీకు దగ్గర ఒకటే సైజులో ఉంటాయి. మీకు ఇది ఒక్కటే 6.2 ఉంటది. పిక్సెల్ 8 ఒక్కటే. ఈ రెండు మీకు S23 కానివ్వండి లేకపోతే ఐఫోన్ 13 ఈ రెండు మీకు 6.1 ఇంచ్‌తో వస్తున్నాయి. మూడిట్లో డిస్‌ప్లే 3 మీకు AMOLED స్క్రీన్సే. 3 మీకు చాలా బాగుంటాయి చూడడానికి. బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే నాకు సామ్‌సంగ్ డిస్‌ప్లే కొద్దిగా బెటర్ అనిపిస్తది. డిస్‌ప్లే పరంగా అయితే మాత్రం. అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా వస్తే మాత్రం 3 మీకు మెటల్ బాడీతోనే వస్తున్నాయి. అండ్ ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ ప్రొటెక్షన్‌తో అయితే వస్తున్నాయి. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటది. ఎక్కడ ప్రాబ్లమ్ ఉండదు. మూడిట్లో మీకు IP68 వాటర్ డస్ట్ రెసిస్టెంట్ ఉంటది. డీప్ వాటర్‌లో కూడా సర్వే అవ్వగలవు. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా మీకు 3 ఫోన్స్‌లో అయితే ఉంటది. నెక్స్ట్ మనం గేమింగ్ విషయానికి వద్దాం. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం పర్ఫార్మెన్స్ పరంగా ఇది మీకు టెన్సర్ G3 ప్రాసెసర్ మీద రన్ అవుతది. పిక్సెల్ 8 ఇది వచ్చేసరికి S23 8 Gen 2 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇది వచ్చేసరికి A15 బయానిక్ మీద రన్ అవుతుంది. సో మూడిట్లో గేమింగ్ ఫస్ట్ ప్లేస్ లో వచ్చేసరికి మీకు ఐఫోన్ 13 ఉంటుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీకు దీనిలో బాగుంటుంది ఈ మూడు ఫోన్స్ లో కంపేర్ చేస్తే. కాకపోతే ఇది 60Hz డిస్ప్లేనే కాబట్టి మీకు 90 FPS 120 FPS సపోర్టెడ్ గేమ్స్ అయితే దీనిలో మీరు ఆడలేరు. ఓన్లీ 60 FPS వరకే సపోర్ట్ చేస్తే BGMI కానీ కాల్ ఆఫ్ డ్యూటీ కానీ ఎక్స్పీరియన్స్ చాలా స్మూత్ ఉంటుంది. అండ్ ఇవి చూసుకుంటే నెక్స్ట్ ఈ రెండు ఫోన్స్ లో చూసుకుంటే మీరు పిక్సెల్ 8 అయితే అసలు గేమ్స్ ఆడలేరు. గేమ్స్ అనేది మీ మైండ్ లో ఉంటే మాత్రం పిక్సెల్ ఫోన్ తీసేసేయండి మైండ్ లో నుంచి. ఇది అసలు గేమ్స్ అయితే హ్యాండిల్ చేయలేదు. ఇది మీకు బాగానే హ్యాండిల్ చేస్తుంది. సామ్సంగ్ గెలాక్సీ S23 ఈ రెండు ఫోన్స్ లో కంపేర్ చేస్తే. సో ఐఫోన్ తర్వాత ఇది బెస్ట్ ఉంటుంది పర్ఫార్మెన్స్ పరంగా. 8 Gen 2 ప్రాసెసర్ అండ్ ఇది కూడా మీరు అన్ని గేమ్స్ ఆడొచ్చు. దీనిలో మీకు 90 FPS సపోర్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఇది. సో దీనిలో మీకు ప్రాబ్లం ఏంటంటే మీరు గేమ్ ఆడుతున్నప్పుడు ఐఫోన్ 13 తో కంపేర్ చేస్తే కొద్దిగా 1 డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే మీకు కొద్దిగా హీట్ అవుతుంది. అంటే మీకు ఇది మెటల్ ఫ్రేమ్ కదా, ఫ్రేమ్ చాలా వేడైపోతుంది మీరు ఫోన్ ఆడుతున్నప్పుడు. సో ఒక్కటే అనిపించింది కానీ గేమ్ మాత్రం ల్యాగ్ అవ్వట్లా. గేమ్లో థ్రోట్లింగ్ కానీ ఇట్లాంటివి అయితే ఏం నోటీస్ చేయలేదు కానీ ఫ్రేమ్ మాత్రం కొద్దిగా హీట్ అవుతుంది. అంటే మీరు ఎక్స్టెండెడ్ గేమింగ్ ఆడినప్పుడు. సో గేమ్స్ ఆడే వాళ్ళైతే మాత్రం ఐఫోన్ 13 ఫస్ట్ చాయిస్ గా పెట్టుకోండి. నెక్స్ట్ కెమెరా విషయానికి వద్దాం. కెమెరా విషయానికి వస్తే మాత్రం స్టిల్ ఫోటోగ్రఫీలో కింగ్ ఎప్పటికీ నాకు నచ్చేది పిక్సెల్. దీన్ని బీట్ చేస్తే అయితే మీకు ఈ ఫోన్స్ మీకు దగ్గర ఐఫోన్ 13 అయితే వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ప్లేస్ లో మాత్రం స్టిల్ ఫోటోగ్రఫీలో నేను పిక్సెల్ 8 కి ఇస్తాను. సెకండ్ ఐఫోన్ 13, థర్డ్ S23. పిక్సెల్ 8 మీరు చూడొచ్చు కలర్స్ చాలా స్పాట్ ఆన్ ఉంటాయి. ఏ కండిషన్ తీసినా కానీ అప్పుడప్పుడు మీకు కలర్స్ కొద్దిగా ఎల్లోయిష్ ఇట్లా కనిపిస్తుంటాయి కానీ పిక్సెల్ మాత్రం మీకు స్పాట్ ఆన్ ఉంటాయి. స్కిన్ టోన్ చూడొచ్చు అండ్ ఎక్స్పోజర్ కానివ్వండి, డైనమిక్ రేంజ్ కానివ్వండి చాలా బాగుంటాయి. పోర్ట్రేట్ షాట్ కూడా చూడొచ్చు చాలా బాగా వస్తున్నాయి. ఫ్రంట్ విషయానికి వచ్చిన ఫ్రంట్ కూడా మీకు ఇమేజ్ ప్రాసెసింగ్ పిక్సెల్ది బాగుంటుంది. కాకపోతే డీటెయిల్స్ మీకు S23 లో బాగా వస్తున్నాయి. ఐఫోన్ 13 అంత లేదు. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే వీడియో విషయంలో పిక్సెల్ లాస్ట్కి వెళ్ళిపోయింది. పిక్సెల్ 8 వీడియో చూడొచ్చు మీకు ఎంత దారుణంగా ఉందో. ఐఫోన్ S23 వీడియో క్వాలిటీ మీకు బాగుంటే ఫస్ట్ ఐఫోన్ 13 ఉంటుంది. వీడియో పరంగా చూసుకుంటే ఒక వీడియోస్ ఎక్కువ రికార్డ్ చేసేవారు అయితే ఐఫోన్ 13 మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. కాకపోతే ఫ్రంట్ వీడియో అంత బాగోదు. ఫ్రంట్ కెమెరా మీకు ఐఫోన్ అంత బాగుండదు. S23 మీకు బ్యాలెన్స్ ఉంటుంది. మీరు బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేయాలంటే S23 మీకు బ్యాలెన్స్ అవుట్పుట్ ఇస్తుంది. ఐఫోన్లో మీకు బ్యాక్ కెమెరా చాలా బాగుంటుంది. ఫ్రంట్ అంత బాగా ఉండదు కెమెరా. స్టిల్ ఫోటోగ్రఫీ మీరు ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే పిక్సెల్ 8కి వెళ్ళండి. వీడియోస్ ఎక్కువ తీసే వాళ్ళైతే మాత్రం ఒకవేళ ఫ్రంట్ కూడా వీడియో రికార్డ్ కావాలంటే మీకు S23కి వెళ్ళండి. లేదా బ్యాక్ కెమెరా నుంచి ఎక్కువ వీడియోస్ రికార్డ్ చేసే వాళ్ళైతే ఐఫోన్కి వెళ్ళండి. నెక్స్ట్ బ్యాటరీ లైఫ్ 3 కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ కాబట్టి మీకు బ్యాటరీ లైఫ్ మీరు అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు ఒకవేళ హెవీ యూజర్ గేమ్స్ ఎక్కువ ఆడతాము, ఎక్కువ కెమెరా యూస్ చేస్తామంటే ఖచ్చితంగా ఈవినింగ్ ఛార్జింగ్ అయిపోయింది. అన్ని ఫోన్స్ మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలి. మీరు జనరల్ యూజ్ చేస్తాము నార్మల్గా క్యాజువల్ యూస్ చేసే వాళ్ళైతే మాత్రం 3 ఫోన్స్ మీకు ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తాయి. స్క్రీన్ ఆన్ టైం మీకు 4 to 5 hours అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ ఫోన్స్ మీకు కొద్దిగా ఓల్డ్ ఫోన్స్. ఐఫోన్ 13 మీకు 2 జనరేషన్ ఓల్డ్ ఉంటుంది. ఇవి మీకు లాస్ట్ జనరేషన్ ఫోన్స్. అప్డేట్స్ గురించి కొంతమంది చింత చెందుతూ ఉంటారు. అది మీరు చెందాల్సిన అవసరం అయితే లేదు. అప్డేట్స్ పరంగా అయితే మాత్రం ఈజీగా 4 years 5 years అయితే వీటిని మీరు యూస్ చేసుకోవచ్చు. ఇక పిక్సెల్ 7 years అప్డేట్స్ గ్యారెంటీస్ సామ్సంగ్ కూడా ఇస్తుంది. అండ్ యాపిల్ చెప్పదు కానీ అఫీషియల్గా చెప్పా కదా ఐఫోన్ 10R వచ్చింది మొన్న iOS 18 అప్డేట్. 7 years ఓల్డ్ ఫోన్. సో మీరు ఈజీగా ఇది కూడా 4-5 years అప్డేట్స్ అయితే దీని నుంచి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్ ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకుంటే మాత్రం నాకు iOS బాగా నచ్చుతుంది ఆపరేటింగ్ సిస్టమ్. సో ఒక్కొక్కరు పర్సనల్ ఉంటుంది. కొంతమంది ఆండ్రాయిడ్ ఇష్టపడుతూ ఉంటారు. సో మీకు ఆండ్రాయిడ్ ఇష్టం అయితే ఆండ్రాయిడ్ కూడా మీకు క్లీన్ ఆండ్రాయిడ్ అయితే మీకు పిక్సెల్ 8లో వస్తుంది. ఎక్కడ మీకు బ్లోట్వేర్ ఉండదు. సామ్సంగ్ ఫోన్ కూడా బ్లోట్వేర్ అయితే ఉండదు. కాకపోతే సామ్సంగ్ మీకు కస్టమ్ అయితే వస్తుంది. దీనిలో మీకు ఫీచర్స్ ఏముండవు. క్లీన్ ఆండ్రాయిడ్తో వస్తుంది. అదే సామ్సంగ్ ఫోన్ తీసుకుంటే మీకు
ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి. మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. చాలా సార్లు చెప్పాను మీకు సామ్‌సంగ్ వీడియోస్ అన్ని చూడండి మీకు అర్థమైద్ది. మళ్ళీ ఇప్పుడు నేను సోది పెట్టి మీకు బోర్ కొట్టించను. ఎక్కువ ఫీచర్స్ అయితే మీకు ఈ ఫోన్‌లో అయితే ఉంటాయి. అండ్ దీనిలో ఇంకొక అడ్వాంటేజ్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి. ఈ ఫోన్స్ ఏట్లో మీకు టెలిఫోటో లెన్స్ లేవు. దీనిలో టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి. బ్యాక్ కెమెరా అదొక అడ్వాంటేజ్ దీనికి. సో యూజర్ ఎక్స్‌పీరియన్స్ అప్డేట్స్ పరంగా 3 ఫోన్స్ మీకు బానే ఉంటాయి. సో మీ ఇష్టం. మీరు ఆండ్రాయిడ్ కావాలంటే వీటిలో చూస్ చేసుకోండి. మీకు ఐఓఎస్ కావాలంటే మాత్రం ఇదొక్క ఆప్షనే ఉంది. ఇంకా ఫైనల్‌గా ఏ ఫోన్ తీసుకోవాలి? ఇక్కడ మీకు కన్‌ఫ్యూజన్ అంటే మాత్రం ఫస్ట్ మీరు ఆపరేటింగ్ సిస్టమ్ డిసైడ్ అవ్వండి. ఐఓఎస్సా? ఆండ్రాయిడా? సో దాని ప్రకారం డిసైడ్ అవ్వండి. ఐఓఎస్ మీరు ఫిక్స్ అయ్యారనుకోండి, మీకు ఐఓఎస్ కావాలంటే మాత్రం యాపిల్‌కి వెళ్ళిపోండి. ఐఫోన్ 13 మీకు వేరే ఆప్షన్ అయితే లేదు. మీరు ఆండ్రాయిడ్‌లోకి వెళ్తే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. పిక్సెల్ ఉంది అండ్ S23 ఉంది. పిక్సెల్ మీకు ఒకవేళ మీరు స్టిల్ ఫోటోగ్రఫీస్ ఎక్కువ తీస్తాము అంటే మాత్రమే పిక్సెల్ జోలికెళ్ళండి. మీరు గేమ్స్ ఆడతాము ఇట్లాంటివి అయితే వీడియోస్ రికార్డ్ చేసి అట్లాంటి వాళ్ళైతే మాత్రం కొద్దిగా దూరంగా ఉండి పిక్సెల్‌కి. S23 మీకు అప్పుడు బెటర్ ఆప్షన్ అవుతది. 3 మంచి ఫోన్స్ మీరు ఏది తీసుకున్నా గానీ ఆ ప్రైస్‌కి మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ ఇవి. కాకపోతే మీరు డిసిషన్ తీసుకునే ముందు ఆలోచించండి. మీకేది ఉపయోగపడతాయి? మీ ఫోన్‌లో మీరు ఎక్కువ ఏది యూజ్ చేస్తారు? సో దాని ప్రకారం మీరు నిర్ణయం అయితే తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పా కదా ఏ డిపార్ట్మెంట్ ఏది బాగుందో దాని ప్రకారం మీరు ఆలోచించుకొని నిర్ణయం అయితే తీసుకోండి. ఇది వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.